సినిమాతో 2500 కోట్ల పైన కొట్టబోతున్నాడు ఓజీతో పవన్ కళ్యాణ్ గారు. బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో సుజిత చూడండి. అన్న ఎక్సలెంట్ అన్న. కత్తి పట్టుకొని వచ్చే సీన్స్ లో ఆ ఫైటింగ్ సీన్స్ కి పేపర్లు ఎగరేస్తున్నారు భయ్యా. అసలు ఆ సీన్ కూడా కనపడడానికి. భయ్యా మీరు ఎంతగానో ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మొత్తానికైతే రిలీజ్ అయింది భయ్యా. హరిహర వీరమల్ ఫ్లాప్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్ వచ్చిన ఈ మూవీ వర్కౌట్ అయిందా కాలేదంటే ఫస్ట్ సినిమా బాగుందా లేదని అయితే మాట్లాడుకుంది భయ్యా. సినిమా అయితే నాకైతే నచ్చింది భయ్యా. సగం సినిమా ట్రైల్తో హిట్ అయితే రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అయితే అనుకోవాలి భయ్యా. వీడియోతో ఎక్కిస్తున్నాం కానీ కాదు భయ్యా, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. ఇది నేను ఒక్కడిని చెప్తున్నట్టు కాదు భయ్యా, చాలామంది చెప్తున్నమాట. ఒక్కసారి బీజాం అయితే చూడండి, ఈ సినిమా హైలైట్గా ఉంటుంది. ఫైట్స్ పవన్ కళ్యాణ్ మేనేజర్ అయితే మంచిగా అయితే చూపించారు మన సుజిత్ గారు. పబ్లిక్ నుండి కూడా ఈ మూవీకి పాజిటివ్ అయితే నడుస్తుంది భయ్యా. మా సెలబ్రేషన్తో ఈ మూవీని ప్రజెంట్ చేశారు అని తెలుస్తుంది భయ్యా. మన పాత పవన్ కళ్యాణ్ చూపించినట్టయితే ఉంది భయ్యా. ఇమ్రాన్ హష్మీ గారి విలన్ క్యారెక్టర్ అయితే పీక్స్లో ఉంటుంది. దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా కాన్సెప్ట్కి న్యాయం చేసినట్టయితే నాకైతే అనిపించింది భయ్యా. ఈ సినిమాకు కాన్సెప్ట్ ఏంటంటే భయ్యా, 23 ఏళ్ల ఖైదీ తన చివరి సవాళ్ళను ఎదుర్కొంటున్న వాస్తవ ప్రపంచంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న జైలు జీవితం యొక్క చివరి వారాల ఛాన్సెస్ను చూపిస్తుంది భయ్యా. ఈ మూవీ కూడా నిజమైన జైల్లో నిజమైన హెల్త్తో షూట్ చేసినట్టు భయ్యా. అంటే డైరెక్టర్ గారు అర్థం చేసుకోవాలంట, సినిమా మొత్తాన్ని ఒక ఒరిజినల్ కాన్సెప్ట్తో తీయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యామంట. దాని తగ్గట్టుగా అయితే సినిమా అయితే వచ్చింది భయ్యా. ఇక స్టోరీ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా, మీరు ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. ఒకసారి తెర మీద మీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూస్తే మీకు కిక్ వస్తుందన్నమాట. ఈ వీడియోని ఎక్కువ లెంత్ చేయకుండా సినిమా యొక్క ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అండ్ ఇంకా ఫైనల్ కంక్లూజన్ అనేది మాట్లాడుకుందాం భయ్యా. ముందు ఆ సినిమా యొక్క బలం ఏంటంటే బీజిఎం, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, ఇమ్రాన్ హష్మీ విలన్ క్యారెక్టర్ భయ్యా. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని బోర్డ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా, మీకు అంతగా అనిపించవచ్చు, బట్ కవర్ అవుతుంది. ఇక ఫైనల్గా సినిమా చూడొచ్చా లేదా అంటే నచ్చుతుంది భయ్యా. మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎప్పుడానికి ఈ సినిమా మిస్ అయితే నెక్స్ట్ సినిమా మళ్ళీ ఉంటుందో లేని గ్యారంటీ లేదు భయ్యా. ఎందుకంటే లాస్ట్ సినిమా వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్, ఆ సినిమా తర్వాత సినిమాని చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే కమిట్మెంట్ అయితే ఇచ్చారు భయ్యా. సో అందుకని చెప్పేసి ఉన్నప్పుడే సినిమాని చూసేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో విషయంలో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోతో వచ్చిన లైక్ ఇవ్వండి, పవన్ ఫ్రెండ్స్ ఉంటే వీడియో లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.